బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో అదనపు కట్నం వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీస్తున్నాయి. భర్త వేధింపులు తరలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన శ్రావణి అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త శ్రావణిని వేధిస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన శ్రావణి ప్రాణాంతకమైన గడ్డి మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. శ్రావణి మరణ వార్త తెలియగానే బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్త వేధింపుల వల్లే శ్రావణి చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె మృతదేహంతో భర్త పవన్ ఇంటి ముందు బంధువులు ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రావణికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి మృతురాలి భర్త పవన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి అదనపు కట్నం వేధింపులకు బలి కావడం ఇప్పగూడెం గ్రామంలో విషాద ఛాయలు నింపింది. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేరు సునార్క నిర్మల. పిల్లకు నేను అత్తయ్యనవుతా. ఆ పిల్లకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల కానుంచి కూడా ఎప్పుడు వేధించడం తప్ప, అదనపు కట్నం కోసం వేధించడం తప్ప, ఏ రోజు పిల్ల ఫోన్ చేసినా అమ్మ నన్ను కొట్టింది, నాన్న నన్ను కొట్టింది అని చెప్పడం తప్ప వేరేదైతే ఆ పిల్ల ఎప్పుడు నేను మంచిగున్నా, నేను తిన్నా, నేను తాగినా అన్నదైతే ఏ రోజు చెప్పలేదు. రీసెంట్గానైతే ఈ పాపకు సంబంధం వచ్చింది. ఈ పాపకు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 లక్షల కట్నం అడిగితే, అమ్మ నేను షాప్ పెట్టుకోవాలి డబ్బుల గురించి అని అన్నాక ఈ పిల్లని ఏం అడిగిందంటే, నీ చెల్లెకి 2 లక్షల కట్నం ఇస్తున్నారు కదా, నీకెందుకు కట్నం ఇవ్వరని ఆ పిల్లని చెప్పుకోరాని చోట ఒళ్ళన్నీ దెబ్బలే కమిలిపోయి సిగరెట్లతోని కాల్చి కట్నం కోసం నానా విధాలుగా వేధించేసి ఆ పిల్ల తనంతటా తానుగా మందు తాగే విధంగా అదొక రకమైన వేదన. పక్కనోళ్ళకు కూడా వినబడకుండా డోర్లేసి అక్కడ అంతమంది ఉన్నా కానీ, అత్త మామ ఆడబిడ్డ ఎంతమంది ఉన్నా కానీ పక్కనోళ్ళకు కూడా వినబడకుండా ఇంట్లో టార్చర్ చేస్తే అమ్మాయి ఒంటి నిండా ఇంత దద్దులతోని చెప్పుకోని చోట్లలో కూడా సిగరెట్లతోని కాల్చి అతిక అది అమ్మాయి పడే బాధ కాదు. అదైతే మాకు తెలిసినంత మట్టుకైతే కానీ ఆమె అదనపు కట్నం కోసమే ఆ పిల్లిగాడు ఆ విధంగా చేసిండు. ఫోన్ చేసినప్పుడు కూడా మాకు 12 గంటలప్పుడు ఫోన్ చేసి అమ్మ నేను గడ్డి మందు తాగినా అని అన్నప్పుడు మా ఇంటి పక్కన ఫోన్ చేసి పిల్ల ఇట్లా మందు తాగిందటబ్బా అని అంటే మేము ఫోన్ చేసినప్పుడు మాకు ఫోన్లో అన్ని వీడియో కాళ్ళలో మొత్తం చూసింది. అమ్మాయి చోట్లలో చెప్పుకోరాని చోట్లలో కూడా అంత ఘోరం. అసలు అది మనం చెప్పుకోలేము కూడా. కేవలం కట్నం కోసమే వేధించుకొని తిన్నాడు వాడు. మాకేమైనా కానీ వాడు రావాలి. మేము అడిగిన దానికి దేనికైనా కానీ మాకు న్యాయం జరిగేలాగా మీడియా తరపున మాకు పని కూడా చెయ్యడు పిలిగాడు. ఏమైనా ఈ అమ్మాయి చేస్తే అకౌంట్లో వేయించుకోవడం, తిన్నామా తాగినమా జల్సాలు చేసినామా అన్నది ఒక్కటే. ఇక్కడ బ్రతకలేము అన్నట్టుగా అక్కడికి తీసుకొని పోయి పిల్ల ప్రాణాలు తీసిండు.